రెడ్డి గారు ఎంపీ ఎంతో ప్రియతమైన మాకు నాయకుడు, అభిమాన నాయకుడు. జగన్ తర్వాత రెండో సీఎం కూడా అతనే. ఎప్పుడైనా ఆయన ఉన్నా ఒకటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అవినాష్ రెడ్డి ఉన్నా మాకు ఎన్నో పనులు జరుగుతున్నాయి, కార్యక్రమాలు. ఆయన వల్లనే ఈ ఎంపీ పులివెందుల తాలూకాలు ఈ జిల్లాలో మాకు ఎంతో అభిమానంగా పద్దెనిమిది లేచే ఒకే రూటు నిలబడుకొనే అతను కూర్చోకుండానే మాట్లాడి ప్రజలను అందరినీ తెలుసుకొని ప్రతి మనిషికి కూడా మేలు చేసేవాడే వ్యక్తే కానీ చెడు చేసేవాడు కాదు. అనవసరమైన ఇబ్బందులు పెట్టారు కానీ అదంతా ఊరికి రూపు. అతని వల్ల సీమ కూడా హానికలేని వ్యక్తి మన అవినాష్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు. ప్రతి మనిషి ఎవరు పద్దెనిమిది లేచి 3 గంటలకు లేచి ప్రతి మనిషిని మాట్లాడి అట్లే నిలబడుకొని నీళ్లు కూడా తాగకుండా నిలబడుకొని మాట్లాడే వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. అతని మీద మచ్చ పెట్టడం చాలా దురుద్దేశం. ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కై అవినాష్ రెడ్డిని తొక్కితే బాగా మళ్ళా పులివెందులలో ఏమీ ఉండదని చూశారు కానీ అట్లాంటి ప్రజలు లేరు. వాళ్ళ మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని అపార్థం చేసుకునే వ్యక్తులు ఎక్కడా లేరు. తెలిసి అమాయకత్వంగా వాళ్ళు పెట్టారే తప్ప అన్ని కేసులు గీసులు అలాంటి ఏ కేసు ఏమి చేయలేవు. మా అవినాష్ రెడ్డి గారికి ఎప్పుడైనా ఖచ్చితంగా వచ్చాడు గడ్డకు, దాన్ని గెలిపిస్తాము. అతనికి ఎదురు లేదు. మా పులివెందులే కాదు, రాష్ట్రం మొత్తం కూడా వచ్చింది. మళ్ళీ 2 సంవత్సరాల కంటే ఈ బాబు నకిలీ బాబు ఈయన ఉండలేడు కూడా అని చెప్తున్నాము. ఈ నకిలీ బాబు అతనికి మాత్రం పింఛన్లే కాదు ఏమీ కూడా ఇవ్వలేడు. ఈ నెలకే ఏడుస్తున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిజంగా జగన్మోహన్ రెడ్డి సార్ ఉంటే మా పులివెందుల నియోజకవర్గానికి కడప జిల్లాకు ఎంపీ సార్ మాకంతా. ఎందుకంటే ఆయన ప్రతి క్షణము ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన వెంటనే వచ్చి స్పందించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పరామర్శించి వాళ్ళని దగ్గర తీసి నిజంగా మా నియోజకవర్గంలో మాకు ఎటువంటి సమస్యలు లేకోకుండా ఆయన ఎంతగానో మంచి పరిపాలన అందిస్తా ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగనో మాకు నిజంగా పులివెందులలో నిజంగా మేము దగ్గరుండి చూసినాం కదా. ఆయన ఎంపీ సార్ ఆయన యొక్క సౌమ్యత్యము, ఆయన మాట్లాడే విధం, ఆయనను కలిస్తే చాలు మాకు ఎంతగానో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి పోయి ఆయన సమస్య చెప్పుకుంటే ఇంకా మన భారం దిగిపోయింది అనే విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి నిజంగా ఎంపీ సారు అవినాష్ రెడ్డి సారు మా పక్షాన ఉన్నంత వరకు నిజంగా మాకు ఎటువంటి భయం ఉండదు. మేము మా యువత మొత్తం ఎప్పటికీ అవినాష్ రెడ్డి సార్ వెంటే ఉంటాము. ఆయన కోసం మేము పోరాడుతూనే ఉంటాము. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఎంపీ సార్ని మేము మళ్ళీ అదే ఉద్దేశంతో ఆయనకు పోతే మాకు దిక్కు లేదు, మా జిల్లాకు ఇంకా ఎన్నో సమస్యలు రాక్షస కష్టాలు వచ్చి పడతాయని చెప్పేసి మేమందరం మళ్ళీ పోరాటం చేసి ఆయన గెలిపించుకుని ఉన్నాం. నా పేరు శామ్యుయల్, పులివెందుల. అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్లో క్లిష్టమైన సమస్యలు వచ్చినా గానీ ప్రజలను విసుగు చెందకుండా ఆయన పరిష్కరించినాడు. ఆయన ఓర్పుకు మేము ఏం పొగడాలో మాకే అర్థం కాలేదు. ఆయన మీద కేసులన్నీ ఊరికి అనవసరంగా బనాయించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను ఎటు తిరిగి ఓడించాలని చూస్తున్నారు. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఆయన్ను వదులుకోమని చెప్తున్నాను. ఆయన గతంలో కూడా మీకు ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ గెలిపించారు. ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ కడప జిల్లాగా అవినాష్ రెడ్డి, జగన్ ఎంత ముఖ్యమో అవినాష్ రెడ్డి కూడా మేము అంత ముఖ్యంగా ఆయన చూసుకుంటున్నాము. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోము. మాకు ఎలాంటి వసతులు కల్పించకుండా ఆయన విడిచిపెట్టాము. ఏ కష్టాలు వచ్చినా ఆయన వెంటనే ఉంటాము. ఆయన్ని గెలిపించుకుంటాం. విజయభాస్కర్ రెడ్డి, కృష్ణంగారిపల్లె. రాజన్న ఆశయాలను జగనన్న ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో, జగనన్న ఆశయాల కోసం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు జిల్లా రాజకీయంలో అయితేనేమి, పులివెందుల రాజకీయ అయితే మొత్తం తన భుజస్కంధాలపై వేసుకొని ఈరోజు జగనన్న కోసం అహర్నిశము అహోరాత్రులు పగలనక రాత్రనక ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు లేచి 12 గంటల వరకు కార్యకర్తలతో ఉన్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారిని చీవాట్లు పెడుతున్నారు, అవినాష్ రెడ్డి గారి గురించి తప్పుగా వ్యవహరిస్తున్నది అవాస్తవం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పరిపాలన చేశాడో, అవినాష్ రెడ్డి గారు జిల్లాల వ్యాప్తంగా ప్రతి తాలూకాలో తనకున్నటువంటి ఆశయ సాధనలో ముందుకెళ్తున్నట్టు ఏకైక వ్యక్తి శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు అంటే ఒక బలమైన శక్తి జగనన్నకు. అన్ని విధాల అన్ని ఆశయాల కోసం ఉన్నటువంటి ఏకైక నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారిని చీవాట్లు పెడతానే అది అవాస్తవం. అవినాష్ రెడ్డి గారు ఓన్లీ TV5కు, ABNకు, ఈనాడు వాళ్ళకు మాత్రమే అవినాష్ రెడ్డి ఏదో గ్లోబల్ ప్రచారం చేసుకొని అవినాష్ రెడ్డిని బ్లేమ్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం తప్ప
జగనన్న చీవాట్లు పెడుతున్నాడు అనేది అవాస్తవము, అబద్ధము. నా పేరు భాస్కర్, నేను మాజీ కౌన్సిలర్ను పులివెందుల. వాళ్ళిద్దరికి ఎటువంటి పరిస్థితుల్లో గ్యాప్ రాదు. ఇద్దరు రామలక్ష్మణులాగా మెలుగుతున్నారు. ఇద్దరు ఎప్పటికీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కొన్ని దుష్టశక్తులు ఏబిఎన్ వాళ్ళు ఇల్లు చూపించచ్చు. అది వాళ్ళ కుట్రలో ఒక భాగం. విడదీయాలని, కుటుంబాలనే విడదీయాలని వాళ్ళు ఒక TV5, ఏబిఎన్, ఈటీవీ ఇవన్నీ జరుపుతున్న కుట్ర ఇవి. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అవినాష్ రెడ్డి అంటే ఒక నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కానీ ఒక అపారమైన గౌరవం ఉంది. ఆయనకు ఒక ప్రత్యేకత నింపుకున్నాడు. జగన్ రెడ్డికి కూడా అవినాష్ రెడ్డి అంటే అంత నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు విడిపోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఉంటే రామలక్ష్మణులకే ఒక చెడ్డ పేరు అనుకోవాల్సిందే. వాళ్ళిద్దరు ఇడిపోతే రామలక్ష్మణులు ఎప్పటికి ఇడిపోరు, వీళ్ళు ఇడిపోరు. అది ఒక కుట్రలో భాగమే అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరిగే పని కాదు. ఊరికే వారి ఈ ఎల్లో మీడియా కుట్రే అంతే. మా పేరు నాగేళ్ల సాంబశివారెడ్డి, మండల కన్వీనర్ వేముల. ఒకటండి, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొన్నమే చూసాం ఫలితాలు కూడా. ఇదే పని కట్టుకొని ఇదే ఎల్లో మీడియా ఛానల్స్ అంతా కూడా అనునిత్యము ఒక అబద్దాన్ని నిమిషాలు చూపించి నిజాలు తీసుకొచ్చే పరిస్థితి చెప్పేశారు. ఈరోజు మళ్ళా ప్రజలందరూ కూడా జగన్మోహన్ గారు నిన్న ఎయిర్పోర్ట్ కడప నుంచి వస్తూ ఉంటే రోడ్డు మార్గం పడి తండోపతండాలుగా వచ్చే పరిస్థితి చెప్పి బాధపడుతున్న పరిస్థితి జరుగుతుంది. ఈ తరుణంలో వాళ్ళకి ఏమీ దొరకలే. నిన్ను చూస్తే సాక్షాత్తు ఈ ప్రభుత్వం సంబంధించిన సర్వెంట్లు, పోలీసు, ఒక సబ్ డివిజన్ అధికారి కూడా ఉన్నారు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్తో పాటు కూడా. వాళ్ళ ముందనే కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహం తట్టుకోలేక ఆ డోర్ మీద పడి మిర్రర్ని పైలు చేస్తే దానిలో ఎల్ఎంఐ ఛానల్లో రకరకాలుగా దాంట్లో చూపించే పరిస్థితి చేస్తాడు. మరి ప్రత్యేక సాక్షి మళ్ళీ ఇదే సాక్షి అని కానీ మిగతా సోషల్ మీడియా కానీ ఒక సబ్ డివిజన్ అధికారమైనటువంటి డిఎస్పీ గారు వివరించిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించే పరిస్థితి మనం చూస్తున్నాం. దీంట్లో భాగంగా అన్నీ అయిపోయినాయి. ఈరోజు మళ్ళీ నిన్న అయిపోతూ తండోపతండాలుగా ఈ జనాలందరూ కూడా జగన్మోహన్ గారు నిన్నైతే పూర్తిగా పాపం మరి బ్రేక్ఫాస్ట్ చేసినా తెలియదు కానీ భోజనం చేయకుండా రాత్రి పేరుకునే పరిస్థితి చూసాం. ఈరోజు పొద్దు నుంచి కూడా నాన్ స్టాప్గా మరి కార్యకర్తలను కలుస్తూ ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవన్నీ తరుణంలో మళ్ళీ ఏదో ఒకటి బ్లైండ్ దాని మీద బురదల పరిస్థితి భాగంగా ఈరోజు రామరాజ్యంలో రాముడు, లక్ష్మణుడు, వాళ్ళదైనటువంటి భక్తులు ఆంజనేయ స్వామి, వాళ్ళు సీతమ్మ తల్లి అని చెప్పి మనం పురాణం ఇంటా ఉండే పరిస్థితి చూసాం. కానీ మాలాంటి కూడా ఈ పొద్దు గత 15 సంవత్సరాల నుంచి కూడా మరి రామలక్ష్మణ మాదిరి జగన్మోహన్ గారు, అవినాష్ రెడ్డి గారు చూసిన పరిస్థితి చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏదైతే ఉన్నాడో ఈ జిల్లా కూడా తమ్ముడు ఈ జిల్లా కూడా మరి అంత పెద్ద ఎత్తున ఎంపీ గారు చూసుకునే పద్ధతిగా ఉండే పరిస్థితి జరుగుతూ వస్తుంది. ఈ జిల్లాలో వాళ్ళకు సొంత జిల్లాలో టార్గెట్ వైఎస్ అవినాష్ రెడ్డి గారు. కారణం ఆయన పొద్దున్నే 5 గంటల నుంచి వచ్చి ప్రజలకు పార్టీలు అత్యుత్తంగా ఇదే ఆవరణంలోనే మరి ప్రతి ఒక్కరు కూడా ఓపికగా ఇంటూ రాసుకొని మళ్ళీ రిప్లై ఇచ్చి పనులు చేసే పరిస్థితి వస్తుంది. ఆ ఆదరణ మరి జిల్లాలో ఆయనకుండే సర్వీస్ మోడు, ఆయనకుండే అభిమానాన్ని అదే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు కూడా ఎంతమంది వ్యక్తులు నేడు కూడా ఉంటారు. వ్యక్తిగతంగా అయితే ఆయన మరి ఏకీభవిస్తారు పార్టీ పక్కన పెడితే. ఇలాంటి తరుణంలో బురదల పరిస్థితి జరుగుతూ వస్తుంది. ఇది ఈరోజు కొత్త కాదు. గత 6 నెలల నుంచి కూడా నిప్పులంతట పొగలేప కూడా మీ అందరికీ తెలిసిందే. ఏదేమైనా 600 అగ్రహణపడైనా సూర్యుడు ఈ పక్క పోలి ఈ పక్క ఉద్ధరించినా కూడా రామలక్ష్మణ ప్రాణాలు ఉన్నంత వరకు కూడా రామలక్ష్మణ ఉంటారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మనకు ఈ పరిస్థితులన్నీ తెలిసిందే కదా ప్రజలకి. వాళ్ళిద్దరి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడితే ఇప్పుడు శర్మిలమ్మ మీద చిచ్చు పెట్టి శర్మిలమ్మను దూరం చేసిన దానివల్ల చంద్రబాబు నాయుడికి ఇదే అవుతాదని చెప్పేసి ఆయన బురద చల్లుతానే ఉన్నాడు. వాళ్ళిద్దరిని ఆయన దగ్గర పెట్టుకొని మళ్ళీ వీళ్ళిద్దరిని విడదీయాలంటే ఇంకా ఆయన ఇంకో కొత్త కుట్ర ఏదో ఒకటి పన్నొచ్చు. దాని మీద మనం సందేహపడాల్సిన పని ఏం లేదు. అది కొత్తగా మనం ఆయనకి చెప్పాల్సిన పని లేదు. ఆయన దాని మీదనే ఉన్నాడు. కాకపోతే మనం జగన్మోహన్ రెడ్డి అన్నని వదులుకోకుండా మేము కార్యకర్తలను నిరంతరం మా ప్రాణం ఉండేంత వరకు ఆయన వదిలిపోయేది లేదు. ఇంత వాళ్ళు మమ్మల్ని ఎంత నిరుత్సాహపరిచినా, మమ్మల్ని ఎంత కొట్టినా, మమ్మల్ని ఎంత ఏడిపించినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము మాత్రం జగనన్నను వీడేది లేదు. అంత 10 అంతల రెట్లు మేము జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి మా ప్రాణం కడ వరకు జగన్మోహన్ రెడ్డికే అంకితం చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం.